అసలు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ఎలాంటి సందర్భంలో మనకు అవసరం పడుతుంది? కిడ్నీ అనేది పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయి అంటే ఇంకా మోర్ దాన్ 90% డ్యామేజ్ అయిపోయి అప్పుడు పేషెంట్కి రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఐదర్ ఒకటి డయాలసిస్ పైన ఉండాలి, లేదు అని అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయించుకోవాలి. కొంతమందికి సెట్ అయినట్టు అందరికీ సెట్ అవ్వదు కదా సార్. ట్రాన్స్ప్లాంట్ ఈజ్ లైక్ ఎ మ్యారేజ్. గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మెయిన్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలామందికి అవగాహన అనేది కూడా లేకుండా ఉంటుంది. ఏంటంటే ఎలాంటి సమయంలో మరి మనము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయించుకోవాలి, మరి చేయించుకున్న తర్వాత మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ చేయించుకున్న తర్వాత కూడా మరి మళ్ళీ వాళ్ళకు కాంప్లికేషన్స్ అనేది కూడా వస్తూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? అసలు కిడ్నీ విషయంలో మనం తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు అనేది కూడా మాట్లాడడానికి మనకైతే స్పెషల్గా జాగ్రత్తలు చెప్పడానికి డాక్టర్ అరుణ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ యొక్క హెల్త్ మనం ఎలా చూసుకోవాలనే దాని గురించి ఆయన చాలా మంచి టిప్స్ అనేది కూడా ఇస్తారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. అరుణ్ సార్, కిడ్నీ అనేది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ మన బాడీ ఆర్గాన్స్లో కూడా. కాకపోతే ఒక్కసారి పాడైపోయిందంటే మాత్రం దాన్ని మళ్ళీ ఇంకొక దాంతో రీప్లేస్ చేసినా కానీ సెట్ అవ్వడం అనేది కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే అసలు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎలాంటి సందర్భంలో మనకు అవసరం పడుతుంది? ఓకే. సో మనకి యూజువల్గా ఎప్పుడైతే కిడ్నీ అనేది పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయి అంటే ఇంకా మోర్ దాన్ 90% డ్యామేజ్ అయిపోయి ఎప్పుడైతే బాడీలో ఇంకా ఫిల్టరేషన్ అనేది ఇంకా జరగదో అప్పుడు పేషెంట్కి రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఐదర్ ఒకటి డయాలసిస్ పైన ఉండాలి, లేదు అని అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయించుకోవాలి. ఇక్కడ డయాలసిస్ అనేది అందరికీ తెలిసినట్టే ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ ఒక మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ ద్వారా మన బాడీని క్లీన్ చేసుకోవడం. సో దీన్ని డయాలసిస్. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈ డయాలసిస్ అనేది మన పేషెంట్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది సఫిషియంట్ అవ్వదు. ఎందుకు అని అంటే మనము బాడీలో కిడ్నీ అనేది యావరేజ్గా ఒక 1 డేలో 1 సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటుంది. అదే మనం ఒక డయాలసిస్ పేషెంట్ చూసుకుంటే తను మ్యాక్సిమం వారంలో 2 times డయాలసిస్ చేయించుకుంటాడు అండ్ ఈచ్ టైం 4 hours ఉంటుంది. సో ఒక 1 weekలో చూసుకుంటే మనకి డయాలసిస్లో పేషెంట్ 8 hours మాత్రమే బాడీ క్లీనింగ్ జరుగుతుంది. అదే ఒక నార్మల్ మనిషిలో చూసుకుంటే కిడ్నీ నాన్ స్టాప్ అంటే ఒక 1 weekలో 7 days, ఈచ్ డే హ్యాస్ 24 hours, దగ్గరగా 160 hours నాన్ స్టాప్ క్లీనింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ కంపారిజన్ మోడ్లోకి వచ్చినప్పుడు డయాలసిస్ బెటరా ట్రాన్స్ప్లాంట్ బెటరా అని ఆలోచించినప్పుడు డయాలసిస్లో మనకి క్లీనింగ్ అనేది చాలా తక్కువ జరుగుతుంది. ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం డయాలసిస్లో బాడీ నుంచి ఓన్లీ 20% పాయిజన్స్ మాత్రమే బయటికి వెళ్తాయి. 80% పాయిజన్స్ లోపలే ఉండిపోతాయి. సో ఈ లోపల ఉన్న పాయిజన్స్ బాడీని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. సో ఒక డయాలసిస్ పేషెంట్కి క్వాలిటీ లైఫ్ ఉండాలన్నా లేదా ఎక్కువ రోజులు హ్యాపీగా వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ ఉండాలన్నా లాంగ్ టర్మ్లో అది సాధ్యపడదు. అదే ఒక కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్ ఎప్పుడైతే ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటాడో ఆ పెట్టిన కిడ్నీ మళ్ళీ నాన్ స్టాప్గా 24/7 వర్క్ చేయడం స్టార్ట్ అవుతుందో బాడీ ప్యూరిఫికేషన్ అనేది 100% జరుగుతుంది. సో 100% జరిగినప్పుడు తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ తన లైఫ్ స్పాన్ కానీ ఇవన్నీ చాలా బెటర్గా ఉంటాయి. సో దట్స్ ద మెయిన్ రీజన్ ఎప్పుడైతే కిడ్నీస్ కంప్లీట్గా ఫెయిల్ అవుతాయో డయాలసిస్ ఆర్ ట్రాన్స్ప్లాంట్ అనే ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు చూస్ అన్ ఆప్షన్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్. ఓకే. మరి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత కూడా ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో కొన్నిసార్లు వాళ్ళకి ఏంటంటే అది సెట్ అవ్వదు. కొంతమందికి సెట్ అయినట్టు అందరికీ సెట్ అవ్వదు కదా సార్. అలా సెట్ కాన టైంలో ఏం చేయాలి వాళ్ళు? ట్రాన్స్ప్లాంట్ మనం ఎలా చెప్తామంటే మా టీచర్ చెప్తుండే ట్రాన్స్ప్లాంట్ ఈజ్ లైక్ ఎ మ్యారేజ్. అంటే ఏంటిది అని అంటే అన్ని జాతకాలు చూసి అన్నీ ఒక మంచి రోజు అనుకునే మ్యారేజ్ చేస్తాం. marriage is not defined by the date of the marriage. Okay. Marriage is defined that
పెళ్ళైన తర్వాత ఇద్దరు కలిసి బాగుండి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తేనే అప్పుడే సక్సెస్ఫుల్ స్టోరీ అని చెప్తాం. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు ద ట్రాన్స్ప్లాంట్. మనం ట్రాన్స్ప్లాంట్ కూడా ముందు అన్నీ సెట్ అవుతున్నాయా లేదా, అన్నీ మ్యాచింగ్ దగ్గర నుంచి, బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ నుంచి, జెనెటిక్ మ్యాచింగ్ దగ్గర నుంచి అన్నీ సెట్ అవుతున్నాయా లేదా కనుక్కొని తర్వాతనే వీల్ ప్రొసీడ్ ఫర్ ట్రాన్స్ప్లాంట్. బట్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే ఇంకా అంతా అయిపోయింది, ఇంకా దాని తర్వాత మనకి అంతా స్మూత్గానే ఉంటుంది అని అంటే ఎస్, 99% స్మూత్గానే ఉంటుంది, ప్రొవైడెడ్ మనము తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ట్రాన్స్ప్లాంట్ తర్వాత మనము లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికే ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నాం. బట్ అలా అని చెప్పేసి మనము మన కేర్ తీసుకోకపోతే మాత్రం ఆ పెట్టుకున్న కిడ్నీ వల్ల ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంటుంది. సో ఎస్పెషల్లీ మెడిసిన్స్ టైం టు టైం వేసుకోవడము, ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా కొన్ని టైమ్స్ మన బ్లడ్ ప్రెషర్ని కానీ షుగర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడము, ఇవి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకొని ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు ఆ పెట్టిన కిడ్నీ అనేది ప్రశాంతంగా మనకి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక యంగ్ పేషెంట్ కర్నూలు నుంచి వచ్చారు. సో వాళ్ళ మదర్ డొనేట్ చేసింది, ట్రాన్స్ప్లాంట్ అయింది. ట్రాన్స్ప్లాంట్ తర్వాత 6 to 8 months చాలా బ్రహ్మాండంగా మెయింటైన్ అవుతున్నారు. కాకపోతే తను చేసిన ఒకే ఒక చిన్న తప్పు, అంటే తనకి టైం లేదని చెప్పేసి ఒక 2 days 3 days మెడిసిన్ స్కిప్ చేశాడు. 2 to 3 days మెడిసిన్ స్కిప్ చేసేసరికి కిడ్నీ డ్యామేజ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్, అంటే మనం చేసిన మిస్టేక్స్ వల్లనే ఎప్పుడు కానీ పెట్టిన కిడ్నీ, ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. కానీ దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన మెడిసిన్స్ అన్నీ తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకి. ఓకే. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఈ మెడిసిన్స్ అనేది కూడా ఎన్ని రోజుల వరకు యూజ్ చేయాలి? అంటే జీవితాంతం యూజ్ చేస్తూనే ఉండాలా? డెఫినెట్గా. అంటే పెట్టిన కిడ్నీని ఎప్పుడు కానీ బాడీ ఏమనుకుంటుందంటే ఇది ఒక ఫారెన్ బాడీ, అంటే నాది కాంది ఏదో నా బాడీలోకి ఎంటర్ అయిందని చెప్పేసి మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అంతా ఆ కిడ్నీని అటాక్ చేసి డ్యామేజ్ చేయాలని చూస్తుంది. దీన్నే రిజెక్షన్ అంటాం. అండ్ ఈ రిజెక్షన్ అనేది ఇట్స్ ఏ లైఫ్ లాంగ్ ఎప్పుడైనా జరిగే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇనీషియల్ ఫస్ట్ 6 months to 1 year ఆఫ్ ట్రాన్స్ప్లాంట్లో ఆ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో మీరు అడిగిన క్వశ్చన్కి మెడిసిన్ వాడాలా అంటే ఎస్, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి. బట్ ఇనీషియల్ 1 yearలో కొంచెం ఆ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ 1 yearలో మెడిసిన్స్ కొంచెం ఎక్కువ డోస్ అండ్ ఎక్కువ నంబర్లో ఉంటాయి. బట్ వన్స్ పేషెంట్ 1 year క్రాస్ అయితే చాలా వరకు నంబర్ అండ్ డోస్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అంటే గ్రాడ్యువల్గా కొంచెం డిక్రీస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే. అండ్ ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో మెయిన్గా అంటే చేయించుకున్న తర్వాత చేసే తప్పులు అంటే అంటే మందులు వేసుకోరు అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అలాంటివి కాకోకుండా ఇంకా వేరే ఎలాంటి ఎగ్జాంపుల్స్తో అంటే వాళ్ళు మెయిన్గా డ్యామేజ్ అనేది చేసుకుంటూ ఉంటారు? ఓకే. బేసికల్గా ఏంటిది అని అంటే కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ మన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎట్ ద సేమ్ టైం డైట్ ప్లస్ మెడిసిన్స్ ఎప్పుడు కానీ ఇట్స్ ఎ కాంబినేషన్. మెడిసిన్ ట్రీట్మెంట్లో ఎప్పుడు కానీ డైట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో మెడిసిన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కొన్ని టైమ్స్ జెనెటిక్ వల్ల లేదా ఏజ్ వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం, సేమ్ వే షుగర్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవడము, అన్నెసెసరీగా పెయిన్ కిల్లర్స్ లాంటి ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ వాడకుండా ఉండడము. ఓకేనా. ట్యాబ్లెట్స్, ట్రాన్స్ప్లాంట్కి రిలేటెడ్ మెడిసిన్స్ రెగ్యులర్గా వేసుకోవడము, ఈ ప్రికాషన్స్ తీసుకుంటూనే ప్లస్ మనకి ట్రాన్స్ప్లాంట్ తర్వాత మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కొంచెం లైట్గా వీక్ ఉంటుంది కాబట్టి పేషెంట్స్కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కొంచెం హెవీగా ఉంటాయి. సో ఇన్ఫెక్షన్స్ బారిన పడ్డప్పుడల్లా పెట్టిన కిడ్నీ సఫర్ అవుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం ఇన్ఫెక్షన్స్ రాకుండా చిన్న చిన్న జాగ్రత్తలు, లైక్ మనకి కోవిడ్ టైంలో ఎలా అయితే ప్రతి ఒక్కరు పాటించారో ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అలా కొంచెం లైఫ్ లాంగ్ పాటించాల్సి ఉంటుంది. అంటే హ్యాండ్స్ క్లీన్గా వాష్ చేసుకోవడము, ఏదైనా బాగా డస్ట్ కానీ దుమ్ము కానీ ఉండే ప్లేసెస్, లైక్ అంటే ఒక ప్లేస్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది లేదా రోడ్లో బాగా డస్ట్ ఉంటుంది, అట్లాంటి ప్లేసెస్ కొంచెం అవాయిడ్ చేయడము, బాగా హెవీగా అంటే జాతర లాంటి ప్లేసెస్కి వెళ్ళడము, ఎందుకంటే వేరే వాళ్ళ నుంచి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ అలాంటి లొకేషన్స్లలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటివి అవాయిడ్ చేస్తే 99.99% మన కిడ్నీ సేఫ్గా ఉంటుంది. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ కానీ లేకపోతే దట్ ఈస్ ఆబ్వియస్. అంటే మన ట్రాన్స్ప్లాంట్ చేయించుకోకపోయినా మనకేంటిది అంటే ది స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఆల్వేస్ ఇంజూరియస్ టు హెల్త్. ఓకేనా. సో బేసికల్గా స్మోకింగ్ అండ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఐదర్ బిఫోర్ ట్రాన్స్ప్లాంట్ ఆర్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ డెఫినెట్గా వాళ్ళని స్టాప్ చేయమని చెప్తాము. ఎందుకంటే దిస్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ దేర్ కిడ్నీ ఫంక్షన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఒక ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటున్నప్పుడు ఇట్స్ నాట్ దట్
ఏదో మనం ఏదో ఇంజెక్షన్ చేసుకొని బాడీని నయం చేసుకోవట్లేదు. వేరే వాళ్ళు మనతోటి ప్రేమతోటి మనకు ఒక కిడ్నీ ఇస్తున్నారు. సో వాళ్ళు అంత ప్రేమతోటి మనకు ఒక కిడ్నీ ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఆ కిడ్నీ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలేమో కదా సార్, మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకున్నా కానీ. అంటే మరీ అంటే చాలామంది దీన్ని రాంగ్గా పోర్ట్రే చేసుకుంటారు. ఓకే. ఇక్కడ మనకున్న 2 ఆప్షన్స్లలో డయాలసిస్ అండ్ ట్రాన్స్ప్లాంట్లో లైఫ్ ఎక్కడ బాగుంటుంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఓకే. చాలామంది భయపడేది ఇదొక చాలా రుగ్మత కానీ లేదా మిస్కన్సెప్షన్ కానీ అనుకోండి. ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే వాళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఇలాంటి చాలా మిస్కన్సెప్షన్లో చాలామంది భయపడుతూ ఉంటారు. యాక్చువల్గా ఇది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ స్పీకింగ్ డయాలిసిస్లో ఉన్నప్పుడే వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంకా వీక్గా ఉండి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే ట్రాన్స్ప్లాంట్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలా అని చెప్పేసి ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ మై ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ లేదా బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ డయాలసిస్ కంటే ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. దే కెన్ గో టు ఎ మాల్, వాళ్ళు ఒక మూవీ చూడొచ్చు, రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తీసుకోవచ్చు, అన్నీ చేయవచ్చు. కాకపోతే ఇన్ఫెక్షన్స్ రాకుండా కొంచెం హెల్దీ హైజీనిక్ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. అలా అని చెప్పేసి ఇంట్లోనే కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చోకాడికి ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదు. ద హోల్ పర్పస్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ ఈస్ వాళ్ళకు ఒక క్వాలిటీ లైఫ్, వాళ్ళు అనుకున్న లైఫ్ వాళ్ళు జీవించడానికి, వాళ్ళు అనుకున్న వర్క్ చేయడానికి, వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడానికి మెయిన్గా ఈ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ కిడ్నీ మీరు అన్నట్టు కూడా చాలామంది కూడా రాంగ్గా పోర్ట్రే చేసుకోవడము, అరే ఇట్లుండకూడదు అలా ఉండాలని చెప్పేసి మీరు దాని గురించి ఇలా కాదని చెప్పారు, కరెక్టే. కాకపోతే ఎవరికైనా కానీ ఒక ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత వాళ్ళ ముందు లైఫ్ లాగా తర్వాత ఉంటుందంటారా? డెఫినెట్గా. ఓకే. డెఫినెట్గా. సో మెనీ ఎగ్జాంపుల్స్ అంటే ఒక యంగ్ ఫీమేల్ పేషెంట్, ఇంకా మ్యారేజ్ కూడా అవ్వలేదు, 20 yearsకే తన కిడ్నీస్ పాడయ్యాయి. షీ అండర్వెంట్ సక్సెస్ఫుల్లీ ఏ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. తర్వాత మ్యారేజ్ చేసుకుంది, షీ గాట్ ప్రెగ్నెంట్, షీ డెలివర్డ్ కిడ్స్. దీస్ ఆర్ ఆల్ సమ్ బ్యూటిఫుల్ స్టోరీస్. ఓకేనా. సో ఒక పేషెంట్ సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఒక పేషెంట్ గుంటూరు నుంచి వచ్చి నా ముందు కూర్చొని ఏం మాట్లాడకుండా ఒకటే చెప్పారు, సార్ నేను 5 years నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నాను సార్, మీరేం చేస్తారో నాకు తెలియదు, నాకు వాటర్ తాగాలని ఉంది. దిస్ ఈజ్ వాట్ హీ కేమ్ టు మీ. డయాలిసిస్లో ఉన్నప్పుడు ఏంటిదంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్, ఫుడ్ పరంగా కానీ వాటర్ పరంగా కానీ. దే కాన్ డ్రింక్ 1 liter కంటే ఎక్కువ కూడా వాటర్ తీసుకోలేరు. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ విత్ విచ్ దే కేమ్ టు అస్. సో అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళంతా ఇన్ని రోజులు ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే అదైపోతుంది ఇదైపోతుంది అనే భయంతో బతుకుతున్నారు. 5 years ఆ భయంతో తను అలానే డయాలసిస్ కంటిన్యూ చేసుకున్నాడు. 5 years తర్వాత ఇంకా తన వల్ల కాదు, నేను ఇంత వాటర్ రెస్ట్రిక్షన్, మనస్ఫూర్తిగా కూడా వాటర్ తాగకపోతే ఇదేం లైఫ్ అని చెప్పేసి he came to us. సో వాళ్ళ ఫాదర్ ముందుకు వచ్చారు, he had donated a kidney and he is very happy. ట్రాన్స్ప్లాంట్ అయిన 7 days తర్వాత డిశ్చార్జ్ చేసిన తర్వాత ఫస్ట్ విజిట్కి వచ్చినప్పుడు, సార్ థ్యాంక్ యూ సార్, మీరు ప్రామిస్ చేసినట్టు నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా ఒక డైలీ 4 to 5 liters వాటర్ తాగుతున్నాను అని అంటే చూడ్డానికి చాలా చిన్నగా అనిపిస్తుంది, చాలా ఫన్నీగా అనిపిస్తుంది, బట్ ఇట్ మీన్స్ ఎ లాట్ టు ద పేషెంట్. సో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ కానీ, కొందరు పేషెంట్స్ ఎలా ఉంటారంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వాళ్ళకి ఏంటంటే డయాలసిస్ పైన ఉన్నప్పుడు వాళ్ళ కంపెనీస్ దే ఆర్ రిమూవింగ్ దెమ్ ఫ్రమ్ దేర్ జాబ్, సైటింగ్ దట్ నువ్వు వారానికి 2 days హాస్పిటల్ చుట్టే తిరుగుతున్నావు, చాలా వీక్గా ఉన్నావు, ఎనర్జెటిక్గా లేవు. ఎందుకనంటే చెప్పాను కదా, బాడీ డయాలసిస్ పైన ఉన్నప్పుడు 100కి 100% పాయిజన్స్ క్లీన్ చేయలేదు, ఓన్లీ 25% పాయిజన్స్ వెళ్ళిపోతాయి. ఈ 75% to 80% పాయిజన్స్ లోపలే ఉన్నప్పుడు బాడీని ఎనర్జెటిక్గా ఉంచవు. సో వాళ్ళు వర్క్ని కూడా ప్రాపర్గా చేసుకోలేరు. ఆ రీజన్స్ తోటి జాబ్ కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. అదే పేషెంట్స్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ దే హ్యావ్ సక్సెస్ఫుల్లీ రెజ్యూమ్ దేర్ కెరియర్స్ అండ్ లివింగ్ వెరీ హ్యాపీ లైఫ్. సో దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ స్టోరీస్ ఆఫ్ ఎ ట్రాన్స్ప్లాంట్. సో దాన్ని ఎప్పుడు నెగటివ్గా చూడొద్దు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సేక్రెడ్ అండ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఒక కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్కి మనం అందించగలిగేది ట్రాన్స్ప్లాంట్ మాత్రం. అండ్ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో కూడా మీరైతే ఇలాంటి అంటే బయటున్న అపోహలను మొత్తం తొలగిస్తూ చెప్తున్నారు కదా సార్. అలాగే మీరు మీ కెరియర్లో చూసిన వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్, మీకు సాటిస్ఫై అనిపించిన ఏదైనా ఒక పేషెంట్ స్టోరీ ఏదైనా ఉందా? అదే ఇంతకుముందు చెప్పాను కదా, ఇది వాటర్ ఎగ్జాంపుల్స్. ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. అంటే ఇలా కూడా ఉంటారా, కొందరు వస్తారు జస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుందామని చెప్పి. దోస్ ఆర్ ఆల్ నార్మల్ స్టోరీస్, బట్ దట్ వాటర్ ఎగ్జాంపుల్ రియల్లీ టచ్డ్ మీ. అండ్ యాజ్ ఐ సెడ్, కొందరు ఫీమేల్ పేషెంట్స్
వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ ఉందని తెలిసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎంతగానో ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతారో ఆలోచించుకోండి. అంటే న్యూలీ మ్యారీడ్ చూస్తే సడన్గా కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఏదో ప్రాబ్లంతో వస్తే కిడ్నీలు ఫెయిల్ అయిపోయి అని అంటారు. సో డెఫినెట్లీ దెర్ విల్ బి అ రిలేషన్ డిస్టర్బ్ అవుతుంది హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో. అలాంటి వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని చెప్పినట్టు ప్రెగ్నెంట్ అయ్యి కిడ్స్ని కానీ హ్యాపీ లైఫ్ ఆ కిడ్స్ తోటి మన దగ్గరకు వచ్చినప్పుడు ఉండే హ్యాపీనెస్ అంతా ఇంత కాదు, ఎక్కడా దొరకదు మనకది. ఇలా అంటే ఈ ప్రెగ్నెంట్ అవ్వడం కానీ, సో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఆయన చెప్పారు కదా మీరు, మరి అలాంటి టైంలో ఆ కాంప్లికేషన్స్ కానీ పిల్లలకు రావడం అట్లాంటివి ఏమైనా ఉంటాయా ట్రాన్స్ఫర్మేషన్ అట్లా? యూజువల్గా అదొక అపోహ అండి. అది కూడా అపోహ. యూజువల్గా ఉండే మనకి 100కి 90 కారణాలు ఏవైతే కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఉంటాయో అవి ఏవి పిల్లలకు సంక్రమించదు. కొన్ని రేర్ కాజెస్, జెనెటిక్ కాజెస్ అని అంటాము, అది చాలా తక్కువ శాతంలో చూస్తాము. అలాంటివి మాత్రమే కొంచెం పిల్లలకి ట్రాన్స్ఫర్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ జెనెటిక్ స్క్రీనింగ్ ప్రకారం కానీ మనకి ఆ కడుపులో ఉన్నప్పుడే ఆ బిడ్డకి ఆ ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకొని ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వకుండా, ఒకవేళ ప్రాబ్లం లేని ప్రెగ్నెన్సీనే కంటిన్యూ అయ్యేలాంటి అడ్వాన్స్డ్ సిస్టమ్స్, జెనెటిక్ స్క్రీనింగ్స్ కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో ఇవన్నీ ఎప్పుడైతే ప్రజలు తెలుసుకుంటారో ఇట్ విల్ బి ఏ స్మూత్ లైఫ్ ఉంటుంది మనకి. ఓకే. అలాగే ఈ డయాలసిస్ విషయంలో మనం చాలా సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం, డయాలసిస్ చేయించుకోవాలి, ఒకవేళ లేకపోతే దెన్ లేటర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని వెళ్ళిపోతుంటారు. టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతున్న సమయంలో ఈ డయాలసిస్ విషయంలో ఏమన్నా కానీ టెక్నాలజీ పరంగా అప్గ్రేడ్ ఏమన్నా వచ్చాయా? డెఫినెట్గా. సో డయాలసిస్ ఈజ్ ఎలాంటిది అంటే ఒక లైఫ్ లైన్ లాంటిది. నేను ఇంతసేపు మాట్లాడినప్పుడు చూస్తే ట్రాన్స్ప్లాంట్ని గొప్పగా చేసి మాట్లాడుతున్నాను అంటే డయాలసిస్ని తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు కాదు. ఇప్పటికీ మన ప్రపంచంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో కొన్ని లక్షల మంది కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్స్ ఇప్పటికీ బతుకున్నారంటే దానికి రీజన్ ఈజ్ డయాలసిస్. దాన్ని ఎప్పుడు ఒక భూతం లాగానో, అదేదో బాడీకి ఇబ్బంది పెట్టే హానికరమైన పరికరం లాగానో, ప్రొసీజర్ లాగానో అస్సలు చూడొద్దు. కొద్ది గొప్ప మనకి ఏదైనా హెల్ప్ చేస్తుందంటే మొత్తం పాయిజన్స్ తీయకపోయినా కొద్దిగా పాయిజన్స్ తీసేసి బాడీని సస్టైన్ అయ్యి బాడీని ప్రాణాలతో ఉంచడానికి డయాలసిస్ ప్లేస్ ఏ మేజర్ రోల్. సో మనకి చాలా ఇయర్స్ నుంచి మనకి నార్మల్ ప్లేన్ డయాలసిసే అందుబాటులో ఉంది. బట్ ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ మెషిన్స్ వచ్చాయి. నార్మల్ డయాలసిస్ని హెచ్డి అని అంటాం, హీమోడయాలసిస్. ఇప్పుడు కొంచెం అందుబాటులో ఉన్న అడ్వాన్స్డ్ మెషిన్స్ వచ్చేసి హెచ్డిఎఫ్ అని అంటాము, హీమోడయాఫిల్ట్రేషన్. అంటే నార్మల్ డయాలసిస్తో పోల్చుకుంటే ఈ హెచ్డిఎఫ్ మెషిన్స్ అనేవి పాయిజన్స్ని ఇంకాస్త బెటర్గా ఫిల్టర్ చేయడము, కొంచెము ఈ మెషిన్ తీయలేని పాయిజన్స్ కూడా ఈ హెచ్డిఎఫ్ అనే మెషిన్ తీయడము, ఇట్లాంటి కొన్ని అడ్వాన్సెస్ వచ్చాయి. సో బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా సరే నార్మల్ డయాలసిస్ మెషిన్ ఒక 20% పాయిజన్స్ తీస్తే ఈ హెచ్డిఎఫ్ మెషిన్ అనేది కొంచెం ఒక 30-35% పాయిజన్స్ వరకు తీస్తుంది. సో దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద లేటెస్ట్ అడ్వాన్సెస్. హెచ్డిఎఫ్ మెషిన్ అనేది మీకు ఎవరైనా సరే కిడ్నీ పేషెంట్స్ అందుబాటులో హెచ్డిఎఫ్ మెషిన్ ఉంటే చేయించుకోవడానికి ఎప్పుడు కానీ ట్రై చేయాలి. హెచ్డిఎఫ్ హీమోడయాఫిల్ట్రేషన్. ఓకే. అంటే నార్మల్ దాంతో కంపేర్ చేసుకుంటే పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, బెటర్ క్లియరెన్స్, బెటర్ క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది మనకి. ఓకే సార్. అలాగే కిడ్నీస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ కిడ్నీ మనకు చెడిపోతుందనో లేకపోతే అదేదో సంథింగ్ డ్యామేజ్ ఉందనో, దాన్ని మనం నిజంగా చెడగొడుతున్నామనే కొన్ని సిమ్టమ్స్ అనేది కూడా మన బాడీ మనకు చెప్తూ ఉంటుంది కదా. సో అలాంటి చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఈ క్వశ్చన్కి ఫస్ట్ మీరు చెప్తూ ఉంటుంది అని అన్నారు కదా, అసలు ప్రాక్టికల్లీ స్పీకింగ్ కిడ్నీ ఎప్పుడు చెప్పదు. మన బాడీలో కిడ్నీ ఈజ్ వన్ ఆఫ్ ద సైలెంట్ ఆర్గన్. మరి దేవుడు కిడ్నీకి ఆ గుణం ఎందుకు ఇచ్చాడో తెలియదు, భరించే గుణం అని అంటాము, అంటే టాలరబిలిటీ. అంటే కిడ్నీ ఎంత డ్యామేజ్ అయినా సరే ఎక్స్టర్నల్గా ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. ఫర్ సపోజ్ హార్ట్కి ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే ఛాతీలో నొప్పి, ఆయాసం లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. లంగ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దగ్గు, లేదా బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫిట్స్ లాగా రావడము, పక్షపాతం లాగా రావడం, ఇలాంటి ఏదో ఒకటి ఇమ్మీడియట్ సిమ్టమ్స్ ఉంటాయి. బట్ అదే కిడ్నీ వరంగా చూసుకుంటే మాత్రం ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. ఏం సిమ్టమ్ లేకపోవడమే కిడ్నీ ప్రాబ్లం యొక్క బిగ్గెస్ట్ సిమ్టమ్. సో ఇది మనకి చాలా మందికి తెలియదు. అండ్ కిడ్నీ తాలూకు సిమ్టమ్స్ బయటపడాలి అని అంటే కిడ్నీ 90% పైన డ్యామేజ్ అవ్వాలి. కిడ్నీ 90%
డ్యామేజ్ అయిన తర్వాత కూడా స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటూ ఏముండవు. చిన్న చిన్న సిమ్టమ్స్, కాళ్ళు వాపెక్కడము, నడిస్తే ఆయాసం రావడము, వీక్గా అనిపించడము, నైట్ నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఇలాంటి సమ్ అన్యూజువల్ సిమ్టమ్సే ఉంటాయి తప్పితే ఇదే సిమ్టమ్ వస్తే ఖచ్చితంగా కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టు ఎక్కడ క్లారిటీగా ఉండదు. సో బెస్ట్ థింగ్ మనము మన కిడ్నీస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత లేదా ఒక పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా మనము రెగ్యులర్గా కిడ్నీని చెకప్ చేసుకుంటూ ఉండాలి. సో ఎవరెవరు చేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఏంటంటే ఏజ్ 30 years దాటిన తర్వాతనే ప్రాబ్లమ్స్ అనేవి నోటీస్ చేస్తున్నాం. 30 years తర్వాత ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్ చేసుకుంటూనే అందులో కిడ్నీ సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోవడం. ప్రతి షుగర్ పేషెంట్, ప్రతి బీపీ తోటి ఇబ్బంది పడుతున్న పేషెంట్, లేదా వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ కానీ, లివర్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ కానీ, లేదా ఎవరైతే ఎక్కువగా ఈ పెయిన్ కిల్లర్స్, నొప్పి గోళీలు, నొప్పి ఇంజెక్షన్స్ తీసుకునే అలవాటు ఉన్న పేషెంట్స్, లేదు అని అంటే ఈ హెవీగా ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ తీసుకునే వాళ్ళు కూడా రెగ్యులర్గా కిడ్నీస్ అనేవి చెకప్ చేసుకోవాలి. ఓకే. అంటే ఈ కిడ్నీ చెకప్కి సంబంధించి పర్టికులర్గా ఏదైనా టెస్ట్ ఉందా? 3 సింపుల్ టెస్ట్ అండి. అందులో 3 కూడా అడ్వైస్ చేయను, ఓన్లీ 2నే అడ్వైస్ చేస్తాను. ఒకటి, బ్లడ్లో సీరం క్రియాటిన్ అనే పాయిజన్ లెవెల్ ఎలా ఉంది. రెండోది, యూరిన్లో మనకి ప్రోటీన్ అనే పదార్థం ఏదన్నా లీక్ అవుతుందా. ఈ 2 స్క్రీనింగ్ టెస్ట్తో మీ కిడ్నీస్ 99% బాండ్ పేపర్ పైన రాసివ్వగలుగుతా. నీ 2 టెస్ట్ కనుక నార్మల్ ఉంటే 99% మీ కిడ్నీస్ బాగుంటున్నారు. ఓకే. ఈ 2 టెస్ట్ కాస్ట్లీయా సార్ అంటే లేదు. ఒక సింగిల్ ప్యాక్ బవార్చి బిర్యానీ ఎంత పడుతుందో ఈ 2 టెస్ట్కి అంతే పడుతుంది. క్రియాటినిన్ టెస్ట్ 150 రూపీస్, యూరిన్ టెస్ట్ 100 రూపీస్. ఒక 250 రూపీస్ తోటి మీ కిడ్నీస్ హెల్తీగా ఉన్నాయా లేవా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. వా, సూపర్ సార్. ఏంటంటే అంటే దానికి సంబంధించి అవగాహన లేకే చాలామంది కూడా 90% డ్యామేజ్ అయ్యేంత వరకు కూడా కిడ్నీస్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. అండ్ మీరు ఇప్పుడు చెప్పిన 2 టెస్ట్ ఏదైతే చేయించుకున్నారంటే ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు ఎవ్రీ వన్. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కానీ, డయాలసిస్ గురించి కానీ జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు అరుణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.